పెద్ద ఫేమస్ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ మీ అందరికీ తెలిసే ఉండిద్ది. దాని పేరైతే నేను చెప్పలేను. సో ఆ కంపెనీ చాలామందికి తెలుసు. ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా చాలామంది వాడారు, వాడుతున్నారు. సో అదొక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. దాని గురించి తెలియని వాళ్ళు లేరు. ఆ కంపెనీలో అయితే మా ఫ్రెండ్ ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. తనకి హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. సో యాక్చువల్లీ తను ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో తనకి హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. దాంతో వర్క్కి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. చాలా ఇబ్బంది అవుతుండటంతో వాళ్ళైతే అన్నారు, సో ఇలాగా వర్క్ టైంలో ఇలాగ హాస్పిటల్స్కి వెళ్ళడం, నీ యొక్క హెల్త్ వల్ల మా ప్రాజెక్ట్ డిలే అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తా వస్తున్నారు. దగ్గరగా ఒక 6 months అయితే తను వర్క్ చేశాడు. సో వర్క్ చేసిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు ఇలా అంతా ఉండేసరికి తన హెల్త్ కండిషన్ కూడా సరిగా లేకపోవడంతో తను ఇంకా అంటే ఆఫీస్కి వెళ్ళడం అనేది మానేశాడు. అంటే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇంకా ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఆఫీస్కి వెళ్ళడం అయితే మానేశాడు టోటల్గా. సో మానేసిన తర్వాత ఇంకా వాళ్ళు చూశారు. కట్ చేస్తే తను మానేసిన ఒక 3 months తర్వాత ఒక లీగల్ నోటీస్ అయితే పంపించారు. ఏంటి అంటే, నువ్వు మా సో అండ్ సో కంపెనీలో సో అండ్ సో పొజిషన్లో జాయిన్ అయ్యావు. నువ్వు సడన్గా అబ్స్కాండ్ అవ్వడం వల్ల మా ప్రాజెక్ట్ లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల ఇంత లాస్ అయితే ఎఫెక్ట్ అవ్వబోతుంది. సో దానికి నువ్వు అబ్స్కాండ్ అయినందుకు 2 lakhs అయితే పెనాల్టీ పే చేయాలి అని చెప్పి సో అదైతే పంపించారు. అండ్ దీని గురించి మేము ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ ఫార్మాలిటీస్లో, టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా మెన్షన్ చేసాము అని చెప్పి కూడా ఇచ్చారు. సో అన్నీ పక్కాగా క్లియర్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు తను ఏం చేయాలి? ఏం చేయలేడు. ఎవ్వరు కూడా అబ్స్కాండ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏం చేయలేరు. ఖచ్చితంగా డబ్బులు అయితే పే చేయాల్సిందే. ఎందుకు అంటే అబ్స్కాండ్ అనేది ఒక క్రైమ్ కిందకే వస్తుంది. మీరు లీగల్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తారు కదా, అగ్రిమెంట్ మీద, లైక్ ఆఫర్ లెటర్ కానీ, అపాయింట్మెంట్ లెటర్ కానీ. నా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను, ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ బాగా చదువుకొని సైన్ పెట్టండి అని. సో అలా చేయడం వల్ల తనకైతే 2 lakhs కట్టమని నోటీస్ అయితే వచ్చింది. నాకు రీసెంట్గా అయితే ఈ విషయం తను చెప్పడం జరిగింది. ఆఫ్టర్ దట్ అదే అడిగాడనమాట, సోరా ఇలా అయింది, ఇలాగా నోటీస్ అయితే పంపించారు, ఏం చేయాలి అది ఇది అంటే, నేను ఇంకా తర్వాత వాళ్ళ హెచ్ఆర్లతో, వీళ్ళతో వాళ్ళ లీగల్ టీంతో మొత్తం మాట్లాడి వాళ్ళని కలిసి సో అండ్ సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, తనకి ఇలాగా మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల తను ఆఫీస్కి సరిగా రాలేడు అవి అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం చూపించి ఫైనల్గా అదైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో వాడి సైడ్ అంతా కొంచెం మంచిగా పక్కాగా ఉన్నాయి కాబట్టి ఏదో క్లోజ్ చేయగలిగాం. బేసిక్గా అయితే అసలు పెద్ద కంపెనీస్ వీటికి అసలు ఒప్పుకోరు. వీళ్ళు గనక వీళ్ళ లీగల్ టీం నుంచి ఇలాగ నోటీస్ వచ్చింది అంటే ఇంకంతే. ఖచ్చితంగా వాళ్ళు అందులో ఎంత మెన్షన్ చేస్తే అంతా కట్టాల్సిందే. ఎందుకు అంటే అబ్స్కాండ్ అయ్యారు అంటే ఇంకంతే. అది మ్యాక్సిమం అయితే చాలా వరకు చాలా తక్కువ మందికి అయితే ఇలా జరుగుద్ది. యాక్చువల్లీ ఇలాంటి కంప్లైంట్స్ అయితే నాకు ఇంతవరకు రాలేదు. బేసిక్గా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఏం లేవు. నేను కూడా ఎవరికి ఇలాగా వస్తాయి అంటే అబ్స్కాండ్ అయితే మ్యాక్సిమం శాలరీ ఆపడము, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి ఇవి బెనిఫిట్స్కి సంబంధించిన ఆపేయడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. కానీ ఇలాగా అంటే కొన్ని విన్నాను, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం మా ఫ్రెండ్కి జరిగింది. సో ఇలా కూడా ఉంటున్నాయి. కంపెనీలు ఏమాత్రం చేతులు కట్టుకొని అయితే ఉండట్లేదు. మీరు అబ్స్కాండ్ అయ్యారు అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు అబ్స్కాండ్ అయినందుకు ఎంతో కొంత లాగుదామని చూస్తున్నారు. అందులో ఇప్పుడు కంపెనీస్ చాలా వరకు రెసిషన్ కారణంగా లాసుల్లో అయితే నడుస్తున్నాయి. అలాంటి పనులైతే చేయకండి. మీరు ఒకవేళ మీకు ఆ కంపెనీ నచ్చలేదు అంటే మీరు చెప్పి నోటీస్ పీరియడ్కి ఇచ్చి ఇలాగా నేను రిజైన్ చేస్తున్నానని ఒక రిలీవింగ్ లెటర్ పెట్టి మానేయండి. సో అదే కరెక్ట్, అదే సేఫ్. ఎందుకంటే రేపు పొద్దున లీగల్ టీం వాళ్ళు నువ్వు ఇలా అబ్స్కాండ్ అయ్యామని చెప్పి లెటర్ పంపించారంటే మీ దగ్గర ప్రూఫ్ ఉండిద్ది. నేను ఇలాగా రిలీవింగ్ లెటర్ పెట్టాను ఇదిగోండి అని చెప్పి ప్రూఫ్ చూపించడానికి ఉండిద్ది. సో ఇలా అయితే చేయకండి, ప్రాబ్లమ్స్లో అయితే పడకండి. ఒకవేళ మీరు అంటే ఫోర్స్ చేసి నువ్వు జాబ్ చేయాల్సిందే అని చెప్పి ఏ కంపెనీ వాళ్ళు చెప్పరండి. మీకు ఇబ్బంది అయినా లేదు, మీ మెడికల్ ఇబ్బంది అయినా ఏదైనా కూడా
కంపెనీ వాళ్ళకి చెప్పి సో అండ్ సో ఇలా నాకు ఇబ్బందులుగా ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అయితే మిమ్మల్ని రిలీజ్ చేయడానికే చూస్తారు. లేదు మీరు ఇలా అప్స్కాండ్ అయ్యి మానేశారు అంటే ఖచ్చితంగా ఇలాంటివి అయితే జరుగుతాయి. సో ఇక నుంచి అయితే జాగ్రత్తగా ఉండండి. అప్స్కాండ్ అవ్వడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయొద్దు. ఓకే, సో ఇది ఇలా అయితే మా ఫ్రెండ్కి అయితే జరిగింది. మీలో ఎవరికైనా జరిగిందా ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా అంటే దాని గురించి కూడా మెన్షన్ చేయండి. నేనైతే దానికి తగ్గ హెల్ప్ అయితే చేస్తాను. సో దేనికి భయపడొద్దు, ఏముండదు. ఓకేనా? సో ఇది గైస్ వీడియో అయితే. ఐ హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఛానల్ వైల్డ్ వెబ్స్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్.